గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్, వెల్కమ్ టు 236th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలోని ఒక స్మాల్ క్యాప్ స్టాక్ 398% ప్రాఫిట్స్ డిక్లేర్ చేసింది. ఆ స్టాక్ రిజల్ట్స్ అనాలిసిస్ తో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 427 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 59,037 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 139 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,617 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ప్రెషర్ కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.18% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.80% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.73% కరెక్ట్ అయింది. మార్కెట్ ఫాల్ కి రీజన్ చూసినట్లయితే నిన్న యుఎస్ మార్కెట్ నెగిటివ్ లో క్లోజ్ అవడం అండ్ అలాగే ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ లో ట్రేడ్ అవడంతో ఆ ప్రెషర్ మన మార్కెట్ మీద కూడా కనబడి ఈరోజు మన మార్కెట్ ఫాల్ అయింది. అండ్ మార్కెట్ ఫాలో అవడానికి ఈ రీజన్ తో పాటుగా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోని కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉండడం అండ్ కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయో ఆ రిజల్ట్స్ లోని వాటి మార్జిన్స్ మీద ప్రెషర్ కనబడడంతో మన మార్కెట్స్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతున్నాయి. అండ్ మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు, లాస్ట్ 2 months లో చూసినట్లయితే November 26th తర్వాత నిఫ్టీకి ఇదే వర్స్ట్ వీక్. అండ్ ఈ వీక్ లో అక్రాస్ సెక్టార్స్ లో చూసినట్లయితే మనకు ప్రెషర్ కనిపించింది. మేజర్లీ చూసినట్లయితే ఐటీ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి కదా, ఆ రిజల్ట్స్ లో వాళ్ళ మార్జిన్స్ మీద ప్రెషర్ కనపడింది. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ వీక్ లో 7.14% కరెక్ట్ అయింది. దాని తర్వాత నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ అండ్ రిమైనింగ్ మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రైడే వీడియో అంటే ఫ్రైడే ఫన్ ఉంటుంది కదా. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, ఫోర్డ్ స్టాక్ ఇయర్ 1999 నుంచి ఇప్పటి వరకు ఎంత రిటర్న్ డెలివర్ చేసిందని. ఆ రిటర్న్ చూసిన తర్వాత చాలా మంది షాక్ అయ్యి ఉంటారు కదా. ఆల్మోస్ట్ 99 నుంచి చూసినట్లయితే ఈ స్టాక్ 35% వరకు నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. దీన్ని బట్టి మనం ఏం లెసన్ నేర్చుకోవాలి? ఒక స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా గ్రో అవుతుంది అండ్ అలాగే ఆ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని ట్రాక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఒక 9 seconds వీడియో ప్లే చేయబోతున్నాను, అది చూడండి. ఈ వీడియోలోని ఆ క్యాచ్ పట్టిన ఫీల్డర్ నేమ్ చెప్పండి. మీకు ఒక హింట్ కూడా ఇస్తున్నాను, హీఈస్ నాట్ ఫ్రమ్ ఇండియా అండ్ హీఈస్ ఏ ఆల్రౌండర్. ఈ ఫీల్డర్ ఎవరో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్ ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన పీజీ టెక్నోప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ యూనిట్ 2 ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ లో నిన్న రూమ్ ఏసీ ఇండోర్ యూనిట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ లోని ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ లో ఈ ఫైర్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ ద్వారా కంట్రోల్ చేసినట్లుగా, ఈ ఫైర్ యాక్సిడెంట్ ద్వారా ప్లాంట్ అండ్ ప్రాపర్టీలో ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని వీళ్ళు ప్రెజెంట్ అసెస్ చేస్తున్నామని, ఈ ఫైర్ ఇన్సిడెంట్ లో ఎవరు చనిపోవడం గానీ గాయపడడం గానీ జరగలేదని, దీనివల్ల ఈ న్యూ ఫెసిలిటీ కమిషనింగ్ ఏదైతే వీళ్ళు అనుకున్నారో అది అనదర్ వీక్ ఆర్ 10 days డిలే అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ నెగిటివ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ నియర్లీ 5% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ లోరస్ ల్యాబ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఓరల్ COVID-19 యాంటీవైరల్ మెడికేషన్ అయిన మాల్నూపిరావిర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మెడిసిన్ పేషెంట్ పూల్ తోని అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ విల్మర్ ఐపీఓ డీటెయిల్స్ వచ్చాయి. ఈ ఐపీఓ 27th January రోజున ఓపెన్ అయ్యి 31st January రోజున క్లోజ్ అవుతుంది. అండ్ ఇది బుక్ బిల్ట్ ఇష్యూ ఐపీఓ. ఈ ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ 218 రూపీస్ నుంచి 230 రూపీస్ పర్ షేర్. అండ్ ఈ ఐపీఓ యొక్క ఇష్యూ సైజ్ 3,600 crores. అండ్ దీనిలో క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15%, రీటైల్ ఇన్వెస్టర్స్ కి 35% కోటా ఇచ్చారు. అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE లో లిస్ట్ అవబోతుంది. నెక్స్ట్ ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ యొక్క స్టెప్ డౌన్ సబ్సిడరీ అయిన ఆరిజెనీ ఫార్మాసిటికల్ సర్వీసెస్ లిమిటెడ్ తోని డెఫినేటివ్ అగ్రిమెంట్ సైన్ చేసినట్లుగా, ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళు మాల్నూపిరావిర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళ యొక్క ప్రొప్రైటరీ ఎంజియోమెటిక్ టెక్నాలజీని ఆరిజెనీ ఫార్మాసిటికల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ లైసెన్సెస్ ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి DRDO దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రిసీవర్స్ కోసం నెక్స్ట్ జనరేషన్ వైడ్ బ్యాండ్ RF ఫ్రంట్ ఎండ్ యూనిట్స్ రిలేటెడ్ గా
27 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నాట్కో ఫార్మా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు మెడిసిన్స్ పేటెంట్ పూల్ స్విట్జర్లాండ్ తోని నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసినట్లుగా, ఈ లైసెన్స్ అగ్రిమెంట్ లో భాగంగా నాట్కో వాళ్ళు ఇండియన్ మార్కెట్ కోసం మాల్నూపిరావిర్ క్యాప్సల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేయొచ్చని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సూర్య రోషిని దగ్గర నుంచి 2 ఆర్డర్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఓఎన్జీసీ గ్యాస్ ప్రాజెక్ట్స్ కోసం ఈఆర్డబ్ల్యూ లైన్ పైప్ సప్లై చేయడానికి 65.40 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా, అండ్ అదే కాకుండా ఒక వాటర్ సప్లై ప్రాజెక్ట్ కోసం బేర్ పైప్స్ 3 ఎల్పీఈ కోటెడ్ సప్లై చేయడానికి 57.77 క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ బిర్లా కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఆర్సీసీపీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ముకుట్బాన్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ఇనాగ్రేట్ చేసినట్లుగా, ఈ ప్లాంట్ ని సెటప్ చేయడానికి వీళ్ళు 2744 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు, ఇది కంపెనీ హిస్టరీలోనే లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ గా, టెక్నాలజీ అండ్ ఎఫిషియన్సీ పారామీటర్స్ లో చూసినట్లయితే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ గా, దీంతో వీళ్ళ సిమెంట్ బిజినెస్ యాన్యువల్లీ 20 మిలియన్ టన్స్ కి రీచ్ అవబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ గోపాల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 95% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 6.05 క్రోర్స్ ప్యాట్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 30.11 క్రోర్స్ ప్యాట్ డెలివర్ చేశారు. వీళ్ళ ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 398% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 28.61 క్రోర్స్ ప్యాట్ డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 30.11 క్రోర్స్ ప్యాట్ డిక్లేర్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోని ప్యాట్ లోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ అక్టోబర్ మంత్ లో వీళ్ళు క్యూఐపీ రూట్ లోని 300 క్రోర్స్ ఈక్విటీ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశారు. ఈ 300 క్రోర్స్ ఈక్విటీ క్యాపిటల్ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేశారో దాన్ని వీళ్ళ బారోయింగ్స్ తగ్గించడానికి యూజ్ చేశామని చెప్తున్నారు. అండ్ వీళ్ళ బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ కోసం లాస్ట్ 9 మంత్స్ లోని 42 క్రోర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే గోపాల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. మార్నింగ్ నుంచి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ లోని రిజల్ట్స్ రాగానే ఒక్కసారి జంప్ కనబడి ఓవరాల్ గా ఈరోజు సెషన్ లో 10% పెరిగింది. నెక్స్ట్ షాపర్ స్టాప్ వాళ్ళు వాళ్ళ Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 35% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ మార్జిన్స్ లో 170 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎబిటాలోని 57% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 21 క్రోర్స్ లాస్ డిక్లేర్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు 50 క్రోర్స్ ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. అండ్ వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 3.03 క్రోర్స్ లాస్ డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 50 క్రోర్స్ ప్రాఫిట్ డెలివర్ చేశారు. సో వీళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు. వీళ్ళు ఇంత మంచి నెంబర్స్ డెలివర్ చేయడానికి కారణం చూసినట్లయితే ఈ Q3 లోని కోవిడ్ కేసెస్ తగ్గడంతో గవర్నమెంట్స్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఈజ్ చేశాయి కదా, దానివల్ల స్టోర్స్ కి వచ్చి పర్చేస్ చేసే కన్స్యూమర్ నెంబర్ పెరిగింది. అండ్ అలాగే ఫెస్టివల్ సీజన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా మనం చూడొచ్చు. అండ్ వీళ్ళ ప్రైవేట్ బ్రాండ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 32%, బ్యూటీ సెగ్మెంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 40% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఈ కామర్స్ సేల్స్ కూడా ర్యాపిడ్లీ గ్రో అవుతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు న్యూ స్టోర్స్ అండ్ ప్రీవియస్ స్టోర్స్ రెనోవేషన్స్ కోసం 55 క్రోర్స్ క్యాపెక్స్ స్పెండ్ చేసినట్లుగా అండ్ 5 న్యూ స్టోర్స్ ను ఓపెన్ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ కంపెనీ బ్యాక్ టు నెట్ డెట్ ఫ్రీకి వచ్చినట్లుగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే షాపర్ స్టాప్ వాళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ చాలా బాగున్నాయి. దీంతో ఈ స్టాక్ ఈ రోజు మార్నింగ్ మంచి పాజిటివ్ లో ఓపెన్ అయింది. బట్ ఈ రోజు మార్కెట్ లో ఉన్న ప్రెషర్ తో కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 4.63% పెరిగింది. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళు Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని 25% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 23% ఎబిటా మార్జిన్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్లో 24% ఎబిటా మార్జిన్ జనరేట్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే చూపించారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ మీద బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అయిన కిరణ్ మజ్ముందర్ షా గారు కామెంట్ చేస్తూ ఈ క్వార్టర్ లో గ్రోత్ ని అక్రాస్ ఆల్ బిజినెస్ సెగ్మెంట్స్ లోని స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ డ్రైవ్ చేసినట్లుగా, దీనిలో చూసినట్లయితే బయోసిమిలర్ సెగ్మెంట్ లో 28% గ్రోత్ అండ్ రీసెర్చ్ సర్వీసెస్ లోని 10% గ్రోత్ అండ్ జెనరిక్స్ లోని 7% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా ఆవిడ కామెంట్ చేశారు.
అండ్ ఈ క్వార్టర్ లోని వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్చేంజబుల్ బయోసిమిలర్ అయిన ఇన్సులిన్ గలర్జెన్ ఏదైతే ఉందో దాన్ని కమర్షియలైజేషన్ చేయడానికి కీ మైల్ స్టోన్ గా ఆవిడ చెప్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ లో సెలెక్ట్ చేసినట్లుగా, ఈ స్కీమ్ లో సెలెక్ట్ అయిన 55 కంపెనీస్ లోని బయోకాన్ కూడా ఒకటని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ బయోకాన్ వాళ్ళు కండక్ట్ చేసిన కాన్ కాల్ లోని కీ స్టేట్మెంట్స్ ఏవైతే చేశారో వాటిని సిఎన్బిసి వాళ్ళు ఈ రోజు అప్డేట్ చేశారు. వీళ్ళు యుఎస్ లోని ఎవరాలిమస్ ని లాంచ్ చేయడం అండ్ ఏపీఐ బిజినెస్ లోని అప్టిక్ వల్ల రోబస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ వచ్చినట్లుగా, అండ్ జనరిక్ బిజినెస్ లోని ప్రైజింగ్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నట్లు, అండ్ కమింగ్ క్వార్టర్స్ లోని ఈ సెగ్మెంట్ లోని గ్రోత్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, విశాఖపట్నంలోని గ్రీన్ఫీల్డ్ ఏపీఐ ఫెసిలిటీ కమిషన్ ఆన్ ట్రాక్ లో ఉన్నట్టుగా, అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ లోని కమర్షియల్ ఫ్రాంచైజ్ బయోకాన్ యొక్క రోబస్ట్ గ్రోత్ ని లీడ్ చేసినట్లుగా, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22ని స్ట్రాంగ్ ట్రాజెక్టరీతోని ఎండ్ చేస్తామని మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. వీళ్ళ రిజల్ట్స్ డీసెంట్ గా ఉండడం అండ్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కామెంటరీతోని ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ 3.36% పెరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళ Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 10% ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ఎబిటాలో 15% ఇంప్రూవ్మెంట్ చూపించారు. ఎబిటా మార్జిన్స్ లో 100 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ ప్యాట్ లో 17% ఇంప్రూవ్మెంట్ చూపించారు. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో 2185 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 2300 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళ రిజల్ట్ సెగ్మెంట్ వైజ్ చూసినట్లయితే హోమ్ కేర్ సెగ్మెంట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మాత్రం మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రిజల్ట్స్ లో కూడా హోమ్ కేర్ సెగ్మెంట్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్స్ మంచి గ్రోత్ డెలివర్ చేశాయి. ఈ క్వార్టర్ లో మేజర్ హైలైట్ గా చూడాల్సింది ఏంటంటే వీళ్ళు హైయెస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ మార్కెట్ షేర్ ని గెయిన్ అయినట్టు, ఆల్ డివిజన్స్ లోని మార్కెట్ షేర్ ని విన్ అయినట్లు, బోత్ అర్బన్ అండ్ రూరల్ రీజియన్స్ లోని వీళ్ళు మార్కెట్ షేర్ విన్ అయ్యారని, అండ్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ లైక్ మాస్, పాపులర్ అండ్ ప్రీమియం సెగ్మెంట్స్ లో వీళ్ళు మార్కెట్ షేర్ విన్ అయ్యారని, అండ్ మార్కెట్ షేర్స్ అబౌవ్ 2019 లెవెల్స్ కి రీచ్ అయిందని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు. అండ్ వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ లోని రెడీ టు కుక్, రెడీ టు ఈట్ కేటగిరీ అండ్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లోని వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లుగా కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ వీళ్ళ రిజల్ట్స్ లో మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళు అక్రాస్ సెగ్మెంట్స్ అండ్ అక్రాస్ కేటగిరీస్ లోని మార్కెట్ షేర్ ఏదైతే గెయిన్ అయ్యారో అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళ రిజల్ట్స్ బాగుండడం అండ్ మార్కెట్ షేర్ గెయిన్ అవడమే కాకుండా వేరియస్ అనలిస్టులు కూడా హిందుస్థాన్ యూనిలివర్ కి బై రేటింగ్ ఇవ్వడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 3% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్.